బోర్డు ఆసుపత్రిలో అత్యున్నత వైద్య ప్రమాణాలు అమలవుతున్నాయని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఆర్థోపెడిక్స్ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న రోగులు ఇక్కడికి విచ్చేసి మెరుగైన చికిత్సలు పొందాలని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. బుధవారం ఈవో అధికారులతో కలిసి బోర్డు ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ బోర్డు ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయిలో వైద్య చికిత్సలు అందిస్తున్నట్టు చెప్పారు. రోగులకు ఓపీ, ఆపరేషన్లు, కృత్రిమ అవయవాల అమరిక వేగవంతంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడికి సంబంధించి బోర్డు ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయన్నారు. అనంతరం బోర్డు ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులకు అందుతున్న సదుపాయాలు, వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అత్యవసర వార్డ్, జనరల్ వార్డ్, ఎక్స్రే, స్కానింగ్, ఓపీ వార్డును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, అన్నప్రసాదాల నాణ్యత గురించి రోగులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోగులు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. అంతకుముందు బోర్డు వైద్యులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బోర్డులో అందిస్తున్న వైద్య సేవలను ఈవోకు వివరించారు. తర్వాత బోర్డు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సిఈ సత్యనారాయణ, డాక్టర్లు, సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ కింద ఉన్న బోర్డు హాస్పిటల్ చాలా మంచి సర్వీస్ చేస్తుంది. ఇక్కడ భారతదేశంలో వివిధ మూలల నుంచి పేషెంట్స్ వచ్చి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా
ఆర్థోపెడిక్ సర్జరీస్, మోకాళ్ళ సర్జరీలు, డిజేబుల్డ్గా పుట్టిన చిల్డ్రన్ వీళ్ళందరూ కూడా ఇక్కడ స్పెషల్గా ట్రీట్మెంట్స్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కార్పొరేట్ స్థాయిలో ఉన్నాయి. ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ లింబ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ కూడా ఉంది. ఇది కూడా చాలా బాగా చేస్తుంది. సో ఇక్కడ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవి కూడా వాటి మీద దృష్టి పెడుతున్నాం. అదర్వైజ్ పేషెంట్స్ సంఖ్య, ఓపీ సంఖ్య కానీ, లేదా ఇన్పేషెంట్ సంఖ్య కానీ, సర్జరీల సంఖ్య కానీ, ల్యాబ్ టెస్ట్ సంఖ్య కానీ, ఆర్టిఫిషియల్ లిమ్స్ ప్రొవైడ్ చేసే సంఖ్య కానీ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇంకా కూడా దీన్ని బాగా చేయాలని మేము ఆశిస్తున్నాం. టీటీడీ నుంచి దీనికి తగిన సపోర్ట్ అంతా కూడా ఇస్తాం. నేను ఇక్కడ ఇంత బాగా కృషి చేస్తున్న డాక్టర్స్కి, సిబ్బందికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.